హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి బయట కడిగేసుకొని ఇలా ముగ్గులు పెట్టుకున్నానండి. నాకు అలా ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. స్నానం కంప్లీట్ అయిన తర్వాత కడపకైతే పసుపు రాసి ముగ్గులు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పూజ అయితే చేసుకున్నాను. పూజ అయితే 6 o'clock వరకే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రశాంతంగా అనిపిస్తుంది. దేవుడికి మొక్కుకోండి ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. దేవుడికి అయితే మొక్కుకున్నానండి. నాకు మా హస్బెండ్కి అయితే టీ పెట్టేశాను ఫ్రెండ్స్. పాప కోసం పాలల్లో బూస్ట్ కలిపాను. పాలైతే వేడి చేశానండి. అలాగే రాగి జావ కూడా చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత నాకు మా హస్బెండ్కి అయితే గ్లాసులలో టీ పోసాను. ఎర్లీ మార్నింగే టీ అయితే తాగుతామండి. పూజ కంప్లీట్ కాగానే టీ తాగిస్తాను. మా హస్బెండ్ బయట కూర్చున్నాడండి. మార్నింగే బయట వాతావరణం చాలా బాగుంటుంది కదండి. నాకైతే అలా చాలా ఇష్టం. బయట కూర్చొని ఇద్దరం అయితే టీ తాగుతున్నామండి. మీకు ఎలా ఇష్టం ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. మై ఛానల్ మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సాంబార్ చేయడానికి పప్పు అయితే కుక్కర్లో పెట్టానండి. అలాగే పాలైతే ఇంకా కొన్ని పాలు ఉంటే వేడవుతున్నాయి. రైస్ కూడా పెట్టేశానండి. స్కూల్కి వెళ్తానండి. ఎర్లీ మార్నింగే వంట కూడా కంప్లీట్ చేస్తాను. పప్పు అయితే ఉడికేసింది ఫ్రెండ్స్. ములక్కాయలు అలాగే చింతపండు నానేసానండి. ఆనియన్, పచ్చిమిర్చి, బెండకాయ, టమాటో అవన్నీ తయారు చేసి కట్ చేసి పెట్టుకున్నాను. పప్పుచారులోకి ఎల్లిపాయ, జీలకర్ర దంచేస్తానండి. చాలా టేస్ట్ బాగా ఉంటుందండి. కచ్చాపెచ్చాగా దంచేస్తాను. సాంబార్ అయితే మరుగుతుంది ఫ్రెండ్స్, గుమగుమలాడుతుంది. ఓకే ఫ్రెండ్స్, రైట్ సైడ్ అన్నం వండడం అయింది. సాంబార్ కాబట్టి పాపడాలు ఫ్రెండ్స్.